అన్నం తింటే బరువు పెరుగుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? ఇది చాలా కామన్గా మమ్మల్ని అడిగే ప్రశ్న అండి. అందరికీ ఉన్న అపోహ ఏంటంటే మేము అన్నం తింటున్నాం కాబట్టి బరువు పెరిగేస్తున్నాము, అందుకు అన్నం మానేయాలా అన్నది అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే అన్నం అన్నది మనం చిన్నప్పటి నుంచి ఒక స్టేపుల్ ఫుడ్ లాంటిది, గ్రెయిన్. కానీ ఏంటంటే రైస్లో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తినే అన్నము వైట్ రైస్ కానీ పాలిష్డ్ రైస్ కానీ అంటాం. ఇది అందరము ఇప్పుడు వాడే రైస్. దాంట్లో ఏంటంటే మనం వచ్చిన ప్యాడీని దానిపైన ఉన్న పీచు పదార్థాన్ని, దాన్ని బ్రాన్ లేయర్ అంటారు, ఆ పీచు పదార్థాన్ని తీసేసి దాన్ని తింటున్నాం కాబట్టి అది టేస్టీగా కూడా ఉంటుంది, తిన్నప్పుడు అది తేలిగ్గా ఉంటుంది. అయితే దాన్ని ఎక్కువగా తినడము మనకు అలవాటు అయిపోయింది. దాన్ని మనం తిన్న వెంటనే కూడా ఒకటి ఆ వైట్ రైస్ తినేసరికి ఏమైపోతుందంటే అండి ఒక 2-3 గంటల్లో మళ్ళీ మనకు ఆకలేస్తుంది. దానివల్ల అది బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది అధికంగా కాకుండా అది బ్యాలెన్స్డ్గా, మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే దాంతోపాటు 1 కప్పు పప్పు కానీ, 1 గుడ్డు కానీ, మజ్జిగ కానీ, దాని పెరుగు కానీ, ఇంకొక 2 కప్పుల కూరగాయలు దాంతోపాటు తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే దాంతో బరువు పెరగం. అలాగే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 3 కప్పుల రైసు, 1 చిన్న కప్పు కూరగాయలు తింటూ ఉంటారు. ఇలా తింటే మాత్రం డెఫినెట్గా బరువు పెరగచ్చు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోయి అవి మన బాడీలో షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి, అది మళ్ళీ మన శరీరంలో దాన్ని మనం ఆ షుగర్ని, ఆ గ్లూకోజ్ని మనం వాడకపోయేసరికి అది ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. దానికన్నా ఇంకోటి అంటే రైస్ తినొచ్చు, కానీ అది పొట్టు తీయని అన్పాలిష్డ్ రైస్ కానీ, సెమీ పాలిష్డ్ రైస్ కానీ, కొంచెంగా పొట్టు తీసింది కానీ, అలాంటిది మనము మన డైలీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఏంటంటే ఆ పీచు పదార్థం వల్ల మనకు ఆ డైజెషన్ చాలా, అంటే అది అరుగుదల అన్నది చాలా నెమ్మదిగా అవుతుంది. తొందరగా ఆకలి కూడా కాదు, ఆ పీచు పదార్థం అన్నది మనకు హెవీనెస్ కూడా ఇస్తుందన్నమాట. మనకు హెవీగా ఉండి చాలా టైం వరకు అపిటైట్ అన్నది కంట్రోల్ చేస్తుందన్నమాట. సో అన్నంలో మాత్రం ఎలాంటి లోపం లేదు, కానీ దాన్ని మనం ఎలా తింటాము, ఎంత క్వాంటిటీలో తింటాం అన్నది చాలా ముఖ్యం. బరువు పెరగడానికి కానీ నార్మల్గా మెయింటైన్ చేసుకోవడానికి కాదు. మీరు ఒకవేళ వైట్ రైస్ తినాలి అనుకుంటే దాన్ని మితంగా 1 కప్పు కానీ, లంచ్లో 1 కప్పు, డిన్నర్లో 1 కప్పు కానీ అలా తీసుకుంటే పర్వాలేదు. అది పెద్దవాళ్ళకైతే ఎక్కువగా ఇది ఉన్న పిల్లలైతే ఇంకా కొంచెంగా తీసుకోవచ్చు, ఇంకా ఒక 2 కప్స్ అలా తీసుకోవచ్చు. అయితే దానికి బదులు ఇంకా ఆరోగ్యంగా బాగా తినాలి అనుకుంటే అన్పాలిష్డ్ రైస్, పొట్టు తీయని రైస్ని మనము ఇన్కార్పొరేట్ చేసుకుంటే దాంట్లో ఇంకా చాలా మినరల్స్, ఇంకా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఆ బ్రాన్ లేయర్ తీసేసినప్పుడు ఏమైపోతుందంటే వైటమిన్ B1 అంటుంది, థైమిన్ ఉంటుంది, సెలీనియం, మెగ్నీషియం, ఇలా చాలా మినరల్స్ ఆ పొట్టుతో పాటు వెళ్ళిపోతాయి. సో అలా రైస్, అన్పాలిష్డ్ రైస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ బరువు మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం దాన్ని మితంగా బ్యాలెన్స్డ్గా మన భోజనంలో ఇంక్లూడ్ చేసుకుంటూ వేరే పప్పులు, వెజిటబుల్స్, మజ్జిగ, గుడ్లు ఇలాంటి అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు, ఆ షుగర్ హైక్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ బరువును కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి.